in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు కలుగుతున్నటువంటి సందేహాలకు మనం సమాధానాలను నేర్చుకునేటువంటి ప్రక్రియలో గత భాగాలలో ఎన్నో అద్భుతమైనటువంటి సమాధానాలను మనం తెలుసుకున్నాం. పరమందున్న దేవుని కృపను బట్టి, ఆయన జ్ఞానమును బట్టి ఈరోజు కూడా మరొక అద్భుతమైనటువంటి సమాధానమును మనం తెలుసుకుందాం. దైవ గ్రంథమును చదువుతున్నప్పుడు ఆయా సందర్భాలలో నీతిమంతులు వర్ధిల్లుతారని, లాభం పొందుతారని, వారు నశించరని వ్రాయబడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. మరికొన్ని సందర్భాలు నీతిమంతులు నశించుదురని, నీతిమంతులు నాశనమగుట చూస్తే భక్తిహీనులు దాన్ని లక్ష్యపెట్టరని, నీతిమంతుల యొక్క నాశనమును గూర్చి కూడా వ్రాయబడింది. ప్రియులారా, ఈ మాటలను చదువుతున్నప్పుడు కొందరికి సందేహాలు తలెత్తుతున్నాయి. భూ జీవిత కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారా, నశిస్తారా? ఇది చాలా గొప్పదైనటువంటి అంశం. మీకు కూడా ఆయా సందర్భాలలో ఈ సందేహాలు కలుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణగా కొన్ని మాటలను నేను మీకు పరిచయం చేస్తాను. వాటిని మీరు చదివినప్పుడు ఎలా విశ్లేషించుకోవాలో, ఎలా వాటిని అర్థం చేసుకోవాలో, సత్యం యొక్క లోతులలోనికి ఎలా వెళ్ళాలో, దేవుని మనస్సును ఎలా గ్రహించాలో ఈ పాఠం ద్వారా మీరు తెలుసుకోవాలి. మొదటిగా, నీతిమంతులు వర్ధిల్లుతారని, భూమి మీద నీతిమంతులు వర్ధిల్లుతారని వ్రాయబడినటువంటి కొన్ని ఆధారాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం నుంచి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నీతిమంతులు వర్ధిల్లుతారని ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకు అనిపిస్తుంది. నీతిమంతులు వర్ధిల్లుతారు. అక్కడ కొన్ని ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ ఉదాహరణలు ఏంటంటే, ఖర్జూర వృక్షము వలె వారు మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. అలాగే యెహోవా మందిరములో నాటబడిన వారుగా వారు వర్ధిల్లుదురు అని వ్రాయబడింది. ఈ ఉదాహరణలు జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఖర్జూర వృక్షము మొవ్వు వేయుట. ఖర్జూర వృక్షం మొవ్వు వేయుట ఎప్పుడైనా చూసారా? చిత్రాలలోనైనా ఎప్పుడైనా చూసారా? ఖర్జూర వృక్షం మొవ్వు వేస్తే
దాని యొక్క ఆ ఫలం అంతా కూడా ఆ చెట్టు మొదలు చుట్టూ కప్పేస్తుంది, అంత విస్తారంగా మొవ్వు వేస్తుంది. ఖర్జూర వృక్షం యొక్క మొవ్వు ఎలా ఉంటుంది? 1-2 చిన్న చిన్న పిందెల్లా ఉండవు. ఆ మొదలు చుట్టూ, ఆకుల మొదలు చుట్టూ కూడా, ఆ కొమ్మల మొదలు చుట్టూ కూడా ఆ మొవ్వు మనకు కనిపిస్తుంది, అంటే విస్తారంగా కనిపిస్తుంది. అయితే ఖర్జూర వృక్షము మొవ్వు వేయటానికి కొంత సమయం పడుతుంది. నాటగానే వెంటనే మొవ్వు వేయదు. 1-2 రోజుల్లో అది మొవ్వు వేయదు, కొంతకాలం తీసుకుంటుంది. ఖర్జూర వృక్షం కొంతకాలం తీసుకుంటుంది. రెండవది, ఆ ఇశ్రాయేలీల చుట్టూ, ఆ యెరూషలేం ప్రాంతంలో ఎక్కువగా మనకు కనిపించేవి ఖర్జూర వృక్షాలు కదా, దేవదారు వృక్షాలు కదా. కనుక కీర్తనాకారుడు ఆ ఉదాహరణలు తీసుకున్నాడు. ఆ ఉదాహరణలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఖర్జూర వృక్షము మొవ్వు వేయుట, నీతిమంతులు వర్ధిల్లుట ఒకలాగే ఉంటాయి. అలాగే దేవదారు వృక్షము ఎదుగుట, నీతిమంతులు వర్ధిల్లుట ఒకలాగే ఉంటాయి. ఒక నాటబడినటువంటి మొక్క, ఒక విత్తనం, మొక్క, చెట్టు, దీనికి కొంత సమయం ఎలా పడుతుందో నీతిమంతులు వర్ధిల్లటానికి కూడా కొంత సమయం పడుతుంది. నీతిమంతులు వర్ధిల్లుతారు, నీతిమంతులు వర్ధిల్లుతారు. ఈ వాక్య భాగంలో మనకు ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్ధిల్లితే చాలా గొప్పగా ఉంటారు. దేవదారు వృక్షం కూడా అది మొక్క స్థాయిలో ఉన్నప్పుడు అది ఎందుకు పనిచేయదు? అది ఇంకా ఎదగకుండా ఉన్న స్థాయిలో ఎందుకు పనిచేయదు? నేటి కాలంలో మన మధ్య టేకు చెట్లు ఉంటూ ఉంటాయి. కొంతమంది టేకు చెట్లు పెంచుకుంటూ ఉంటారు. ప్రభుత్వం వారి యొక్క అనుమతి తీసుకుని కొంతమంది టేకు చెట్లు పెంచుతూ ఉంటారు. ఈ టేకు చెట్లు కూడా 1-2 రోజుల్లో ఫలాన్ని ఇవ్వవు. చెట్టుగా మనకు అనిపిస్తుందా, కానీ దాని యొక్క పూర్తి ఫలం మనకు రావాలంటే కనుక ఆ చెట్టు బాగా ఎదగాలి, ఆ చెట్టు బాగా ముదరాలి, ఆ కాండం అంతా కూడా చెక్కకు పనిచేయాలి, మనం వినియోగించుకోవడానికి అది పనిచేయాలి. అలాంటప్పుడు మాత్రమే దాని వలన ఫలం వస్తుంది. ప్రియులారా, నీతిమంతులు వర్ధిల్లుతారు, నీతిమంతులు వర్ధిల్లుతారు. అయితే దానికి కొంత సమయం పడుతుంది. ఈ విషయం మనకు ఈ వాక్య భాగంలో అర్థమైంది. ఇక మరొక వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నీతిమంతులు వర్ధిల్లుతారు. ఈ వాక్య భాగంలో కూడా మనం దానిని చూద్దాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనియ్యడు. ఈ వాక్య భాగాన్ని మరింత లోతులకు వెళ్ళి మనం అర్థం చేసుకోబోతున్నాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. కాస్త ఇంకా మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈ వాక్యం ఎలా ప్రారంభింపబడిందో చూడండి. నీ భారము యెహోవా మీద మోపము అంటే నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వేదనకు గురైనప్పుడు, శోధింపబడుతున్నప్పుడు నీ భారము యెహోవా మీద, పరమందున్న తండ్రి మీద, దేవుని మీద మోపము. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు అని వ్రాయబడింది. అంటే నీతిమంతులు వర్ధిల్లటానికి ముందు, నీతిమంతులు వర్ధిల్లటానికి ముందు కష్టాలుంటాయి, వేదనలుంటాయి, ఇబ్బందులు ఉంటాయి. భారం ఎవరి మీద మోపుతారు? దేవుని మీద మోపుతారు. నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతులు తప్పనిసరిగా, యూనివర్సల్ స్టేట్మెంట్ ఇది, నీతిమంతులు వర్ధిల్లుతారు. కానీ ఎప్పుడు? ఒక కాలం రావాలి, ఒక సమయం రావాలి, వారు వర్ధిల్లుతారు. అయితే ఆ సమయం వరకు కూడా దేవుడు వారిని పరీక్షించిన, వారు కష్టాలలో ఉన్న, ఇబ్బందులలో ఉన్న వారు దేవుని మీద ఆనుకొని, దేవుని మీద తమ భారమును మోపి, దేవుని కొరకు బ్రతుకుతూ వారు నీతిలో కొనసాగాలి. అప్పుడే కదా వారు నీతిమంతులు. నీతిమంతులు వర్ధిల్లుదురు. అయితే దానికి ఒక సమయం ఉంది.
ఒక ఖర్జూర వృక్షము మువ్వు వేయటానికి ఎలా సమయం ఉందో, దేవదారు వృక్షము మనకు ఉపయోగపడే రీతిలో అది ఎదగటానికి ఎలా సమయం ఉందో, నాటబడినటువంటి ఒక విత్తనం మొక్కగా, వృక్షముగా, ఫలవంతమైనదిగా మారటానికి ఎలా సమయం ఉందో, నీతిమంతులు కూడా వర్ధిల్లటానికి, నీతిమంతులు కూడా సంతోషించటానికి, నీతిమంతులు కూడా ఫలము అనుభవించటానికి సమయం ఉంది. అయితే ఈ వాక్య భాగంలో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నీ భారము యెహోవా మీద మోపుము అంటే నీవు భారం మోసుకుంటున్నావు, నీవు కష్టాలలో ఉన్నావు, ఇబ్బందులలో ఉన్నావు, నీ భారము యెహోవా మీద మోపుము, దేవుని మీద మోపుము. నీతిమంతులను ఆయన ఎప్పుడూ కూడా మరిచిపోయినటువంటి దాఖలాలు లేవు. నీతిమంతులను ఆయన నిరంతరం జ్ఞాపకం చేసుకుంటాడు. నీతిమంతులను ఆయనే ఆదుకుంటాడు. నీతిమంతులను ఎన్నడూ కూడా ఆయన కదలనీయడు. మీకు వివరాలు కొద్దిగా అర్థమవుతున్నాయి కదా. నీతిమంతులు వర్ధిల్లుట ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా. ఇంకాస్త ముందుకు వెళదాం. ఇప్పుడు యోబు గ్రంథంలోనికి వెళదాం. యోబు గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని మాటలను ఈ విషయమై మనం పరిశీలన చేద్దాం. ఇది కాస్త సుదీర్ఘమైనటువంటి వాక్య భాగం. అయితే ఈ వాక్య భాగంలో భక్తిహీనుల నాశనమును గూర్చి వ్రాయబడింది. భక్తిహీనుల నాశనమును గూర్చి వ్రాయబడిందంటే నీతిమంతులు వర్ధిల్లుతారనేగా. కనుక ఆ అర్థాన్ని మనం అక్కడ తీసుకోవాలి. చూద్దాం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం నుంచి మీరు చూడండి. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం నుంచి. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును, వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును, వారు వాగురుల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును, బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును, వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును, నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగు చేయును, భయములు వారిని వెంటాడి తరుమును, వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది వారి దేహ అవయవములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును, వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడకు రాజునొద్దకు కొనిపోబడుదురు, వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును, క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును, భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు, జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు, వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు, తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు, పూర్వం ఉండిన వారు దానిని చూచి దిగులు పడుదురు, నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. ఈ వాక్య భాగం అంతటిలో ఎవరిని గూర్చి ప్రస్తావించబడింది? భక్తిహీనులు, దేవుని ఎరుగనివారు, దేవుని కొరకు బ్రతకనివారు. వీరికి నాశనం కలుగుతుందని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. నీతిమంతులు వర్ధిల్లుతారని మనం చూస్తాం, భక్తిహీనులు నాశనం అయిపోతారని మనం చూస్తాం. ఈ రెండు ఎప్పుడు? ఒక కాలం ఉంటుంది. ఈ రెండు ఎప్పుడు? వెంటనే జరిగిపోవు. నీతిమంతుడు వర్ధిల్లుట వెంటనే జరిగిపోతూ, భక్తిహీనుడు నాశనం ఒకటి కూడా వెంటనే జరిగిపోదు. చాలామంది ఈ భూమి మీద వారి వారి కాలాలలో వారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల నుండి కొన్ని ఉదాహరణలు తీసుకుంటూ ఉంటారు. ఒకరు నీతిమంతులుగా ఉంటారు, వారు ఎప్పుడూ కష్టాలే, బాధలే, ఇబ్బందులే పడుతూ ఉంటారు. కొందరు భక్తిహీనులుగా ఉంటారు, వారు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఎందులో?
ధనంలో, ఆస్తిలో, పేరు ప్రఖ్యాతలలో, అధికారంలో వారు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటారు. నీతిమంతులు ఉంటారు మరో ప్రక్క. వారు ఎంత నీతిగా ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత దేవుని యొక్క ఆలోచనలలో ఉన్నా, ఎంత దేవుని కోసం బ్రతుకుతున్నా వారికి మాత్రం ఎటువంటి లాభం భూమి మీద లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఇదేంటి, పరిశుద్ధ గ్రంథంలోనేమో నీతిమంతులు వర్ధిల్లుతారని వ్రాయబడింది, భక్తిహీనులేమో నాశనం చేయబడతారని వ్రాయబడింది. మరి ఇక్కడ చూస్తేనేమో భక్తిహీనుడు వర్ధిల్లుతున్నాడు, నీతిమంతుడేమో అణగారిపోతున్నాడని చాలామందికి సందేహాలు వస్తాయి. ప్రియులారా, కాలం ఉంది, కంగారు పడకండి. కాలం ఉంది, కంగారు పడకండి. అసలు భూమి మీద మనిషికి దేవుడిచ్చిన కాలం ఎంతో తెలుసా? దేవుని దృష్టికైతే ఒక క్షణం. భూమి మీద మనిషికి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? ఎక్కువ తక్కువ? క్షణం. దేవుని దృష్టికి అది క్షణం. పంపిస్తున్నాడు భూమి మీదకి, నరులారా తిరిగి రండి అంటున్నాడు. 70-80 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు మన ఆలోచనలలో అవి ఎక్కువ కావచ్చు. 70-80 సంవత్సరాలు భూమి మీద మన ఆలోచనలలో ఆ ఆయుష్కాలం ఎక్కువ కావచ్చు. కానీ పరలోకంలో ఉన్న దేవుని దృష్టికి అది క్షణం, చాలా తక్కువ. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుడు అలా ఎందుకు ఆలోచించగలుగుతున్నాడో, మనిషి ఎలా ఎందుకు ఆలోచిస్తున్నాడో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భూమి మీద ఆయుష్కాలాలు మారుతూ ఉంటాయి. ప్రకృతిలో ఉన్న జీవరాశులకు ఆయుష్కాలాలు మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు శాస్త్రం ఈ విషయాలను గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. లోక సంబంధమైనటువంటి శాస్త్రం వారి పరిశోధనలు వారికి ఉంటాయి కదా. పరిశోధనలు చేసి ఈ ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి జీవులలో కొన్నింటికి ఆయుష్కాలం ఇలా ఉంటుంది, మరికొన్నింటికి ఆయుష్కాలం ఈ పరిమితిలో ఉంటుంది, మరికొన్నింటికి ఆయుష్కాలం ఈ పరిమితిలో ఉంటుంది అని చెబుతూ ఉంటారు. తక్కువ ఆయుష్కాలం కలిగినటువంటి జీవులు, తక్కువ ఆయుష్కాలం కలిగినటువంటి ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులను మనం చూడగలిగితే ఒక పురుగు, ఒక చిన్న కీటకం, ఇలాంటివి ఒక రోజులో పుట్టి తర్వాత రోజుకు అవి నశించిపోతాయి. రాత్రి వేళ అప్పుడప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా లైట్లు వేసినప్పుడు, మనం ఇంటి బయట లైట్ వేసినప్పుడు రెక్కల పురుగులు వస్తూ ఉంటాయి. ఆ వెలుగుకి పురుగులన్నీ వచ్చేస్తుంటాయి. మరలా ఉదయం చూసేసరికి, తర్వాత మనం మన కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత లైట్ ఆఫ్ చేస్తూ ఉంటాం కదా, ఉదయం చూసేసరికి ఆ లైట్ చుట్టూ కూడా చనిపోయినటువంటి ఆ రెక్కల పురుగులు మనకు కనిపిస్తుంటాయి. అంటే వాటి జీవితకాలం, వాటి ఆయుష్కాలం ఎంతన్నమాట? 1 day or 2 days. చాలా తక్కువ ఆయుష్కాలం, లేకపోతే 1 week or 2 weeks, చాలా తక్కువ ఆయుష్కాలం. ఇక చీమలు, దోమలు, ఈగలు వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు వాటి ఆయుష్కాలం కొద్దిగా ఉంటుంది. అన్ని పరిస్థితులు చక్కగా సమకూడినా కానీ వాటి యొక్క ఆయుష్కాలం కొద్దిగా ఉంటుంది కనుక అవి మరణిస్తాయి. వాటి కాలం తీరిపోగానే అవి మరణిస్తాయి. ఆ తర్వాత మనకు సర్వసాధారణంగా కనిపించేటువంటి జంతువులు, పిల్లి, కుక్క, ఇవన్నీ కూడా వీటి యొక్క ఆయుష్కాలం కూడా తక్కువే. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మహా అయితే. ఇక ఆయుష్కాలం ఎక్కువగా ఉండేటువంటి జీవులను గురించి మనం ఆలోచన చేస్తే తాబేళ్ళను గురించి చెబుతూ ఉంటారు. తాబేలు ఎక్కువ కాలం బ్రతుకుతుంది, సుమారు 150 సంవత్సరాల వరకు కూడా తాబేలు బ్రతుకుతుంది అని చెబుతూ ఉంటారు. అంటే 2 తరాలు చూసేస్తానమాట. మనుషుల్లో 2 తరాలను ఒక తాబేలు చూడగలదు. ఆలోచించాలి. ప్రకృతిలో మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు వివిధమైనటువంటి ఆయు ప్రమాణాలను కలిగి ఉన్నాయి కదా.
ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, ఏ జీవికి తన ఆయుష్కాలం దానికి ఎక్కువ. ఏ జీవిని పరిగణనలోనికి తీసుకుంటే ఆ జీవికి తన ఆయుష్కాలం ఎక్కువే, సరిపోయినట్టే. ఒక రెక్కల పురుగు ఒకరోజే జీవించింది అనుకోండి, ఒక రెక్కల పురుగు ఒకరోజు జీవించటానికి ఆయుష్కాలాన్ని కలిగి ఉందనుకోండి, దానికి అదే ఎక్కువ. అంటే ఒకరోజు జీవించడమే దానికి ఎక్కువ. ఒక తాబేలు 150 సంవత్సరాలు జీవించిందనుకోండి, దానికి అది ఎక్కువ. తాబేలు రెక్కల పురుగును చూసినప్పుడు, తాబేలు ఒక రెక్కల పురుగును చూసినప్పుడు, నీ ఆయుష్కాలం ఒక రోజా, నీ ఆయుష్కాలం ఒక వారమా, నా దృష్టిలో అది ఏమీ లేనట్టే. ఒక వారం ఏం బ్రతికి దానిని బ్రతుకంటావు అని తాబేలు అనొచ్చుగా, అనే అవకాశం ఉంటుందిగా. ఉదాహరణకి మీకు చెప్తున్నాను, ఒకరోజు బ్రతికితే, ఒక వారం బ్రతికితే తాబేలు దృష్టికి అది చాలా చిన్న విషయం. ఎందుకంటే తాబేలు ఎంతకాలం బ్రతుకుతుంది? సుమారు 150 ఏళ్ళు బ్రతుకుతుంది. 100 నుండి 150 ఏళ్ళు బ్రతుకుతుంది సుమారుగా. అంతకాలం బ్రతికేటువంటి ఒక తాబేలుకు ఒకరోజు, లేకపోతే వారం రోజులు, లేకపోతే ఒక సంవత్సరం, లేకపోతే ఒక 10 సంవత్సరాలు అంటే చిన్న విషయమే కదా. ఈ ఉదాహరణ మీకు అర్థమైతే, రెక్కల పురుగుకి అయితే మాత్రం ఇది ఎక్కువే. ఎందుకంటే తనకు నిర్ణయింపబడిన ఆయుష్కాలం అంతే. ఆ కాలం అయినా సరే అది పూర్తిగా బ్రతకగలిగితే దానికి సంతోషమే. ఒకరోజైనా, ఒక వారం పాటైనా అది బ్రతకగలిగితే దానికి సంతోషమే. ఎందుకంటే నేను పూర్తిగా బ్రతికేశాను అనుకుంటుంది, 100 ఏళ్ళు బ్రతికేశాను అనుకుంటుంది. ఎందుకంటే దాని ఆయుష్కాలమే అంత, ఇంకా అంతకంటే ఎక్కువ బ్రతకలేదు. అది రెక్కలు దిగిపోతాయి, బ్రతకలేదు అది. కానీ తాబేలుకు మాత్రం 150 సంవత్సరాలు అది బ్రతికితేనే అది నుండి 100 ఏళ్ళ బ్రతుకు అనుకుంటుంది. ఈ ఉదాహరణ మీరు చక్కగా ఆలోచన చేయండి. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆయు ప్రమాణం, ఒక్కొక్క ఆయుష్కాలం పరిమితి ఉన్నప్పుడు, ఆ ఆయుష్కాలం పూర్తిగా బ్రతికితే మేము నిండు 100 ఏళ్ళు బ్రతికాం అనుకుంటున్నాయి కదా. వాటికి ఉన్న ఆయుష్కాలమే వాటికి ఎక్కువ అనుకుంటున్నాయి కదా. మనిషి కూడా ఈ భూమి మీద జీవిత కాలంలో 70-80 సంవత్సరాలను చూచి ఇదే గొప్ప ఆయుష్కాలం అనుకుంటున్నాడు. కానీ నిత్యత్వంలో ఉన్న పరమ తండ్రిని గురించి మీరు ఆలోచన చేయండి. ఆయన ఉన్నవాడు, ఏ కాలానికి వెళ్ళి చూచినా ఆయన ఉన్నవాడు, ఆయనకు కాల పరిమితి లేదు, ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు. నిత్యత్వంలో ఉన్న దేవుని దృష్టికి మానవుల ఆయుష్కాలం ఎలా కనిపిస్తుంది? ఒక పురుగు, ఒక రెక్కల పురుగు. ఒక రెక్కల పురుగు ఒకరోజు జీవిస్తే, అరే దీని జీవితకాలం ఇంత చిన్నదా అని మనం అనుకుంటున్నాం కదా. మనమైనా అనుకుంటాం కదా, ఒక తాబేలు అనుకోకపోయినా. ఎందుకంటే మనకైనా 70-80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఆయా మనుషులకు అనుగ్రహించాడు కదా, సరాసరిగా సగటున. మనమైనా సరే ఒక చిన్న జీవిని, ఒక అల్ప ఆయుష్ పరిమితి కలిగినటువంటి జీవిని మనం చూసినప్పుడు మనమైనా అనుకుంటాం కదా, ఇది చాలా తక్కువ కాలం బ్రతుకుతుంది. ఒక కోడి ఉందనుకోండి, తక్కువ కాలం బ్రతుకుతుంది. మన పరిసరాల్లో తిరిగేటువంటి కోళ్ళు, లేకపోతే గేదెలు, ఆవులు, ఇవి తక్కువ కాలం బ్రతుకుతాయి. మానవ ఆయుష్ ప్రమాణంతో పోలిస్తే అవి తక్కువ కాలం బ్రతుకుతాయి. ప్రియులారా, పరమతండ్రి అయిన దేవుని దృష్టికి మానవులు మరి పురుగుల్లా కనిపించకపోతే ఇంకెలా కనిపిస్తారో చెప్పండి. మానవ ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు. దేవుని యొక్క ఆయుష్కాలం, కాలం పుట్టక మునిపి ఆయన ఉన్నాడు. అసలు కాలం ఎంత ముందుకు వెళ్ళినా ఆయన ఉంటాడు. ఆయన పేరు ఉన్నవాడు. ఆయనకు కాల పరిమితి లేదు. కాలములను సమయములను మార్చువాడు ఆయన, సృష్టికర్త ఆయన. కనుక ఆయనేమో మనుషుల యొక్క జీవితం భూమి మీద లేనట్టే ఉన్నది అని ఆయన అంటున్నాడు. మనుషులేమో ఇదే గొప్ప జీవితం అని మనుషులు అనుకుంటున్నారు. అయితే మనుషులు భూ సంబంధముగా, అంటే ఇక్కడ వరకే పరిమితం అయిపోయి ఒక పురుగులాగో లేకపోతే ఒక జీవిలాగో ఆలోచన చేస్తే, జ్ఞానం లేకుండా ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్లకుండా ఆలోచన చేస్తే నా బ్రతుకు ఇంతేనా అనుకుంటారు. కానీ దేవుని ఆలోచనల్లోనికి మనం వెళ్ళగలిగితే, ఒక నిత్యత్వాన్ని మనం చూడగలిగితే, ప్రభువైన యేసు ద్వారా రక్షణలోనికి మనం అడుగు పెట్టగలిగితే, పరమతండ్రి యొక్క ఆలోచన మనకు కూడా వస్తుంది. ఈ భూమి మీద జీవితకాలం కాదు అసలైనది. నిత్యత్వంలో మనం అడుగు పెట్టినప్పుడు
పరమ తండ్రితో నేను జీవిస్తున్నప్పుడు అది కదా అసలైన జీవితం. ఇలాగే అనుకున్నారు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు. ఇలాగే అనుకున్నారు పితరుల్లో దేవుని కొరకు బ్రతికిన వారు. ఇలాగే అనుకున్నారు ప్రతి నీతిమంతుడు. ప్రియులారా, నీతిమంతులు వర్ధిల్లుదురు. ఎప్పుడు? దానికి ఒక కాలం ఉంది. అది భూమి మీద దేవుడు అనుగ్రహించిన కాలంలోనే కావచ్చు, లేక భూమి మీద తమ ఆయుష్ తీరిపోయినా కానీ వారు నిత్యత్వంలో ఉన్నారు కదా. నీతిమంతులు ఎప్పుడు నిత్యత్వంలో ఉంటారు కనుక వారు భూమి మీద నుండి తీయబడినంత మాత్రాన వారికి ఇక జీవితం లేదనుకుంటున్నారా? హేబెల్ ఉన్నాడు, కయీను తమ్ముడైన హేబెల్ ఉన్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి అర్పణ ఇచ్చాడు. దేవుడు తీసుకునే అర్పణ, దేవుడు మెచ్చిన అర్పణ ఇచ్చాడు. హృదయపూర్వకమైన అర్పణ దేవునికి ఇచ్చాడు. కానీ దేవునితో అనుసంధానం కలిగి దేవుడు మెచ్చుకునే స్థితిలో దేవుని సంకల్పానుసారంగా బ్రతుకుతున్న హేబెలును చూస్తే కయీనుకు గిట్టలేదు. కయీను సొంత అన్న హేబెలును చంపేశాడు. హేబెలు భూమి మీద ఏం వర్ధిల్లాడు అనుకుంటారా? హేబెలు భూమి మీద ఏం వర్ధిల్లాడు? నరహత్య చేసినటువంటి కయీనే బ్రతికాడు, కానీ కయీను బ్రతికాడు కదా. నోదు దేశంలో కాపురం ఉన్నాడు కదా, ఆ తర్వాత పిల్లలను కన్నాడు, బ్రతికాడు, వర్ధిల్లాడు అనుకుంటున్నారా? కయీను వర్ధిల్లాడా? హేబెలు వర్ధిల్లాడా? అసలు మొట్టమొదట ఆదికాండం దగ్గరికి మనం వెళ్ళి ఆలోచన చేస్తే పాఠం మనకు చాలా సులువుగా అర్థమవుతుంది. కయీను వర్ధిల్లాడా? హేబెలు వర్ధిల్లాడా? హేబెలు ప్రమోట్ అయిపోయాడు, కయీను ఫెయిల్ అయిపోయాడు. హేబెలు తరువాతి తరగతికి ప్రమోట్ అయిపోయాడు. తరువాతి తరగతికి ప్రమోట్ అయిపోతే ఈ తరగతిలో కనిపించరు. 5వ తరగతి నుండి 6వ తరగతిలోనికి ప్రమోట్ అయిపోయారు అనుకోండి, వీరి యొక్క ప్రస్థానం ఎక్కడుంటుంది? 6వ తరగతిలో ఉంటుంది. అంతే తప్ప 5వ తరగతిలో కూర్చారు కదా. 5వ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ కూడా మాతో పాటు ఉండి మాతో పాటు చదువుకుంటున్నటువంటి విద్యార్థి 6వ తరగతిలోనికి ప్రమోట్ అయిపోయి వెళ్ళిపోయాడని, వీడికి నాశనం అయిపోయాడని అనుకోవడానికి వీలుందా? అక్కడ ఉన్నాడుగా. ఎక్కడున్నాడు? నీకంటే పైన ఉన్నాడు, 6వ తరగతిలో ఉన్నాడు, పై స్థాయిలో ఉన్నాడు. ఉద్యోగస్తులు కూడా తమతో పాటు పనిచేయుచున్నటువంటి ఒక తరగతిలో ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది అనుకుందాం, వీళ్ళందరికీ బాస్ అయిపోతాడు. అంటే అప్పటి వరకు ప్రతిరోజు వీళ్ళతో పాటే పనిచేసేటువంటి ఒక వ్యక్తి ప్రమోషన్ వచ్చింది, బాస్ అయిపోయాడు, పై స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోజు వీరితో పాటు రాడు, వీరు వేసుకున్నటువంటి యూనిఫామ్ వేసుకోడు, వీరు చేస్తున్నటువంటి పని చేయడు. మేనేజర్ అయిపోయాడు అనుకుందాం, బాస్ అయిపోయాడు అనుకుందాం, సూపర్వైజర్ అయిపోయాడు అనుకుందాం. అప్పుడు వర్కర్స్ చేసే పని సూపర్వైజర్ చేయడుగా, వర్కర్స్ చేత పని చేయిస్తాడు. లేక సూపర్వైజర్స్ చేత మేనేజర్ అయితే పని చేయిస్తాడు. ఆలోచన చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రమోట్ అయ్యారు, ప్రమోట్ అయితే ఇక్కడ ఎందుకు కనిపిస్తారు? అక్కడ కనిపిస్తారు. హేబెలు, కయీను. హేబెలు ప్రమోట్ అయ్యాడు, నిత్యత్వంలో ఉన్నాడు. కయీను ఇంకా భూమి మీద మిగిలిపోయాడు. భూమి మీద మిగిలిపోయాడు, కలకాలం ఇక్కడైనా బ్రతుకుతాడా? ఇక్కడ ఆయుష్ పరిమితి కలిగినది. మరణిస్తాడు, పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. ఇక అందనంత దూరం, చూడలేనంత దూరంలోనికి వెళ్ళిపోతాడు. చక్కగా అర్థం చేసుకుంటున్నారా? నీతిమంతులు వర్ధిల్లుదురు, భక్తిహీనులు నశించుదురు. నీతిమంతులు వర్ధిల్లుదురు, భక్తిహీనులు నశించుదురు. కాలం ఉంది, ఒక సమయం ఉంది, దేవుడు నిర్ణయించిన కాలం అది. నీతిమంతులు వర్ధిల్లే విషయాన్ని గురించి చెప్పమంటారా? నీతిమంతులు వర్ధిల్లే విషయాన్ని గురించి చెప్పమంటారా? నీతిమంతులు నిత్యకాలము బ్రతుకుతారు. దేవుని లోకంలో నిత్యకాలము వారు బ్రతుకుతారు కనుక వారు తప్పకుండా వర్ధిల్లుతారు. వారు తమ భారమును దేవుని మీద మోపుతారు. భూమి మీద మనుషులకు ఆయా సందర్భాలలో నీతిమంతులను ఉదాహరణగా చూపించడానికి భూమి మీద కూడా దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తూ చూపిస్తాడు. కానీ అన్ని సందర్భాలలోనూ నీతిమంతులు భూమి మీద మాత్రమే వర్ధిల్లుతారని మీరు తీసుకోవడానికి వీలులేదు. ఎందుకంటే ఇక్కడ జీవితకాలం ఎలా తీసుకోవాలో మనం భూమి మీద కొంతే, కానీ నిత్యత్వంలో ఎంతో.
ఎక్కడ వీరు వర్ధిల్లుతారనేటువంటి విషయం దేవుడు నిర్ణయిస్తాడు. ఒక్కొక్కసారి నీతిమంతులు భూమి మీద ఇక పని అయిపోతుంది, అంటే భూమి మీద దేవుడు అప్పగించినటువంటి పని అయిపోతుంది, వీరే పని అయిపోతుందని కాదు. నీతిమంతుల పని అయిపోతుందంటే దేవుడిచ్చిన పని వారు ముగించేస్తారు, త్వరగా చేసేస్తారు పని. వారి పని ఇప్పుడు అయిపోదు, నీతిమంతుల పని ఇప్పుడు అయిపోదు. అంటే వారిని అంతమొందించడం ఎవరికి సాధ్యం కాదు. నీతిమంతులు దేవుని పనిని త్వరగా ముగించేస్తారు. నీతిమంతులు దేవుని పనిని ముగించేస్తే ఇక నీతిమంతులు భూమి మీద ఉండడానికి కారణం ఏముంది? అసలు భూమి మీద ఉండడం ఎందుకు? ఏమండి, ఒక తరగతికి మనం ప్రమోట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే తరగతిలో మనం కూర్చుంటామా? ఇక్కడ ఉండవలసిన పనే ఉంది. 5వ తరగతి నుండి 6వ తరగతికి ప్రమోట్ అయిపోయారు అనుకుందాం. ప్రమోట్ అయిపోయిన తర్వాత కూడా మరలా ఆ పుస్తకాలు తీసుకుని 5వ తరగతి పుస్తకాలు తీసుకుని ఆ బ్యాగ్ తీసుకుని 5వ తరగతిలోనికి వచ్చి కూర్చుంటే అర్థం ఏమైనా ఉందా? నువ్వు 6వ తరగతి ప్రమోట్ అయిపోయావు కదా, నీ పేరు ఇక్కడ ఉండదు. ఇక ఈ రిజిస్టర్లో నీ పేరు తీసేసాం, అక్కడ రిజిస్టర్లో నీ పేరు ఉంది. 6వ తరగతి రిజిస్టర్లో నీ పేరు ఉంది, అక్కడ పిలుస్తున్నారు నీ పేరు, అక్కడ నువ్వు అటెండెన్స్ వేయించుకోవాలి, అక్కడ నువ్వు పాఠాలు వినాలి. ఈ పాత బ్యాచ్తో కాదు, నువ్వు కొత్త బ్యాచ్తో నువ్వు కూర్చోవాలి. నీతిమంతులను కూడా దేవుడు అదే విధంగా ప్రమోట్ చేస్తున్నాడు. భూమి మీద దేవుని కొరకు బ్రతకవలసిన ఆ బ్రతుకు కాలమంతా కూడా, దేవుని పని అంతా కూడా వారు ముగించేస్తే, దేవుని పని అయిపోతే, ముగింపబడితే దేవుడు వారిని ప్రమోట్ చేస్తాడు. భక్తిహీనులు నశించిపోతారు. యోబు గ్రంథంలో ఈ విషయాలు మనకు కనిపించాయి. భక్తిహీనులు నశించిపోతారు, భక్తిహీనులు నాశనం అయిపోతారు. దేవుని ఎరుగని వారు అసలు అందరి చేత మరుగుపడతారు. ఈ భూమి మీద మరి ఆయా పరిస్థితులలో భక్తిహీనులు వర్ధిల్లుట కూడా మాకు కనిపిస్తుందండి. అంటే ఇదెంతకాలం? మరలా చెబుతున్నాను, అందుకే ఇదెంతకాలం? ఈ భూమి మీద వర్ధిల్లే ఆ జీవితాన్ని గురించి మీరు భూతద్దంలో చూస్తూ, వీడు భక్తిహీనుడు, మూర్ఖుడు, ఎందుకు పనికిరానివాడు, పాపాత్ముడు, నరహంతకుడు, వ్యభిచారి, దొంగ, ఇలాంటి వాడు భూమి మీద వర్ధిల్లుతున్నాడేంటి, ఎదుగుతున్నాడేంటి అని మీరు అనుకుంటున్నారా? ఇదెంతకాలం అయ్యా? ఈ భూమి మీద జీవితకాలం ఎంత? పోనీ వాడేమైనా నిత్యత్వంలో ఎదుగుతున్నాడా? వాడేమైనా ఒక ఖర్జూర వృక్షానికి మువ్వు వేసినట్టుగా కనిపిస్తున్నాడా? ఒకానొక కాలం వరకు వాడు బాధలు, హింసలు, వేదనలు, కష్టాలు, శోధనలు దేవుని కొరకు అనుభవించి వాడేమైనా వర్ధిల్లినట్టుగా కనిపిస్తున్నాడా? వాడు చేస్తున్నటువంటి పాపపు కార్యక్రమాల వలన వాడు వర్ధిల్లుతున్నాడు. ఒక్క రోజులో వికసించి మరో రోజులో వాడిపోయేటువంటి జీవితం వాడిది. ఒక గడ్డి పరక వంటి జీవితం వాడిది. వికసించడం అలాగే ఉంటుంది, వాడిపోవడం కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. కనుక భూమి మీద ఈ జీవిత కాలంలో భక్తిహీనులు వర్ధిల్లుతున్నారని వారిని చూచి మీరు మోసపోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే కొంతమంది అలా మోసపోతున్నారు. నేను కూడా వాడిలాగే కారు, బంగ్లా, హోదా, పరపతి, నా చుట్టూ సేవకులు, నేను గొప్పగా జీవితాన్ని అనుభవించాలి, ఎక్కడో ఎప్పుడో జీవితం ఏముందిలే, ఇప్పుడు నేను అనుభవించాలనుకునేటువంటి మనస్సు మీలో రాకూడదని దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నిజంగా కొంతమంది నీతిమంతులు, నిజంగా కొంతమంది దేవుని కొరకు బ్రతికేవారు ఎంత ఉన్నతమైన భావాలను కలిగి ఉంటారో తెలుసా? వారి కళ్ళ ముందు లోకపరమైనటువంటి భోగభాగ్యాలను ఎన్ని చూపించినా సరే వారు తృణప్రాయంగా వాటిని ద్వేషించి, దేవుడు నాకు ఇవ్వబోయేటువంటి మహా ఉన్నతమైన లోకం అది నాకు కావాలి, దేవునితో నేను నిత్యకాలం ఉండేటువంటి మహాభాగ్యం నాకు కావాలి, ఈ లోకంలో తప్పు చేసి భోగభాగ్యాలను అనుభవించడం నాకు వద్దు అని ద్వేషిస్తూ ఉంటారు నీతిమంతులుగా బ్రతికేవారు. ఎంత స్థిరమైన మనసుతో చూడండి. కళ్ళ ముందు అవన్నీ కూడా ఆహ్వానిస్తున్నా, ఆ బ్రతుకులోనికి లోకము ఆహ్వానిస్తున్నా సరే వాటిని ద్వేషించి, వాటిని త్యజించి, అబ్రహాము గారండి, ఇస్సాకు గారండి, యాకోబు గారండి దూరము నుండి చూచి వందనము చేసి దేవుడు తమకివ్వబోయేటువంటి నిత్యత్వపు లోకము కొరకు వారు ఎదురు చూశారంటే, ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూస్తారంటే, పరలోకపు పట్టణం కొరకు వారు ఎదురు చూశారంటే, లోక సంబంధమైనటువంటి కనాను దేశమా? లోక సంబంధమైనటువంటి కనాను దేశం కోసం మేము దేవుని కొరకు బ్రతకటం లేదు. పరలోకపు పట్టణం కోసం మా పౌరస్థితి పరలోకంలో ఉంది.
పరలోకపు పట్టణం కోసం మేము బ్రతుకుతున్నాం, నీతిని కాపాడుకుంటున్నాం అని వారు తెలియజేయుచున్నారు కారా? కనుక ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చక్కగా చదవగలిగితే ఈ ప్రశ్నలకు సందేహ నివృత్తి కలుగుతుంది. అయితే పైపైన చదువుతున్నారు, అక్కడొక మాట ఇక్కడొక మాట అక్కడొక మాట ఇక్కడొక మాట చదువుతున్నారు కనుక విషయాలు అర్థం కావటం లేదు. నీతిమంతులు వర్ధిల్లరా అని పొరపాటు పడుతున్నారు, సందేహాలు కలుగుతున్నాయి. బైబిల్ తప్పని కూడా కొంతమంది చిత్రీకరిస్తున్నారు ఇలా అర్థం కాక. భక్తిహీనులు నశించిపోతారా వర్ధిల్లుతారా ఈ విషయం కూడా అర్థం కాలేదు. కనుక దేవుడు అనుగ్రహించే ఈ సమాధానాన్ని చక్కగా చూడండి. నీతిమంతులు తప్పకుండా వర్ధిల్లుతారు, కానీ జీవిత కాలాన్ని మాత్రమే ఒక పురుగులా చూడకండి. నిత్యత్వపు కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. ఎందుకంటే నీతిమంతులు అనగానే నిత్యత్వపు కాలం గుర్తుకు రావాలి. నీతిమంతులు తప్పకుండా వర్ధిల్లుతారు. ఆయా పరిస్థితుల్లో మరి నీతిమంతులు భూమి మీద వర్ధిల్లినట్టుగా కూడా మాకు అనిపించిందండి పరిశుద్ధ గ్రంథంలో, చరిత్రలో. అంటే మనుషులకు దేవుడు ఆయా సందర్భాలలో ఉదాహరణ చూపిస్తాడు. ఇప్పుడు దావీదు ఉదాహరణగా మీరు తీసుకోండి. దావీదు ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు, ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకింపబడ్డాడు. అయినా రాజుగా దావీదు అభిషేకింపబడినా కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు ఇంకా ఎన్నో కష్టాలను అనుభవిస్తూనే ఉన్నాడు. చివరి వరకు దేవుని కొరకు కష్టాలను అనుభవించాడు. ప్రియులారా, భూమి మీద ఈ జీవిత కాలంలో నీతిమంతుడు వర్ధిల్లుతున్నాడు అని మనం చూసాము అంటే లోక సంబంధంగా ఏ నీతిమంతుడైనా సరే దేవుని కొరకు చివరి వరకు కష్టాలను అనుభవిస్తూనే ఉంటాడు. పైకి వర్ధిల్లుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నా కానీ దేవుని కొరకు బాధ అనుభవిస్తూనే ఉంటాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటూనే ఉంటాడు, కష్టాలను అనుభవిస్తూనే ఉంటాడు. అయితే నీతిమంతుడు నిజంగా శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఎప్పుడు అనుభవిస్తాడంటే పరమందు, నిత్యత్వమందు. కొన్ని అద్భుతమైనటువంటి మాటలను ఇప్పుడు మరలా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. మరలా అదే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క ఆయుష్ దీర్ఘాయువు అంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ భూమి మీద తక్కువ ఆయుష్కాలను మీరు తీసుకోకండి. అంటే నీతిమంతులు చనిపోయిన తర్వాత అక్కడితో వారి యొక్క బ్రతుకు ముగింపబడినట్ట? మనిషి మరణించిన తర్వాత ఆత్మ కూడా నశించిపోతుందా? గాల్లో కలిసిపోతుందా? లేదు కదా. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిచ్చింది? జ్ఞానము ఏమని నేర్పిస్తుంది? మనిషి మరణించిన తర్వాత శరీరం మట్టిలోనికి, ఆత్మ దేవుని పిలుపునందుకుని దేవుని యొద్దకు వెళ్ళాలి. కనుక ఆ గొప్ప జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అంటే వారు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవునంటే వారిని ఇక అందరూ మర్చిపోతారు. ఆయుష్ తక్కువైపోవునంటే వారిని ఇక అందరూ మర్చిపోతారు, వారు మరుగుపడతారు, వారు నిత్యము వేదనలోనికి వెళ్ళిపోతారు. అంటే అక్కడ వారు బ్రతుకుతున్నారు కదంటే అది ఒక బ్రతికేనా? పాతాళ లోకమందు వారు కూడా మరి నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు కదండి, పురుగు చావదు కదా. కనుక అది కూడా బ్రతుకు అనుకుంటున్నారా? వారు ఎప్పుడైతే నరకమునకు త్రోయబడ్డారో వారు నశించారని అర్థం. అది ఒక బ్రతికే. నిత్యము వేదనలతో, నిత్యము హాహాకారాలతో, నిత్య శిక్షలో ఉన్నవారు కూడా బ్రతుకు కలిగి ఉన్నామని చెప్పుకోవడానికి అర్థం ఉందా? లేదు. నిత్యత్వమందు బ్రతుకుతున్నవారు అనగా పరలోకమందు దేవుని యొక్క ఆలోచనలలో, దేవుని యొక్క సమక్షంలో, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నవారు, వారిది బ్రతుకంటే. కనుక ఆ బ్రతుకును పొందుటకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణలో ముందుకు కొనసాగండి. పాతాళమందు ఒకవేళ నరకమునకు త్రోయబడితే అది బ్రతుకు కాదు. కనుక భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును, నీతిమంతులు తప్పకుండా వర్ధిల్లుతారు. మరో మాట,
సామెతల గ్రంథంలోనే మరో మాట 12వ అధ్యాయము 21వ వచనం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు ఆపదలతో నిండిపోతారు, కీడుతో నిండిపోతారు, నష్టంతో నిండిపోతారు. ప్రియులారా, భూమి మీదైనా భూమిని విడిచిపెట్టిన తర్వాత అయినా నీతిమంతులకు ఏ ఆపద ఉండదు. ఆపద ఉండదు అంటే మరి భూమి మీద నీతిమంతులకు కష్టాలు ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా అంటే వారు వాటిని స్వీకరిస్తారు, ఆనందంతో స్వీకరిస్తారు. వారు మరణమును కూడా ప్రేమిస్తారు. వారు దేవుని కొరకైన మరణమును కూడా వారు ప్రేమిస్తారు. దానిని వారు ఆపదని భావించరు. ఎందుకంటే దేవునితో ఉన్నప్పుడు ఆపదేంటి? దేవుని ఆలోచనలలో దేవుని చేత నడిపింపబడుతూ దేవుని యొక్క ఆదేశానుసారంగా దేవుని సంకల్పంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు ఆపదేంటి? మనకు ఆపదేంటి? నిజంగా శరీరపరంగా మనకు కష్టాలు, ఇబ్బందులు, శోధనలు వచ్చినా అవి దైవ చిత్తానుసారంగా వచ్చినప్పుడు అది ఆపదాన్ని ఫీల్ అవ్వడానికి కూడా అర్థం లేదు. ఆపదాన్ని దానిని భావించకూడదు. ఎందుకంటే దేవునితో ఉన్నారు కదా. భక్తిహీనులు సంతోషిస్తున్నా కానీ, భక్తిహీనులు భూమి మీద ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నా, లేక తిండి తింటున్నా, బట్ట కట్టుకుంటున్నా, నివాసంలో ఉంటున్నా కానీ దేవునితో వారు సంబంధాన్ని కలిగి లేకపోతే వారు ఆపదలో ఉన్నట్టే. కనుక దేవుని మాటలను చక్కగా లోతులకు వెళ్ళి పరిశీలిస్తూ అర్థం చేసుకోవాలి. అంతే తప్ప పైపైన చూస్తే మాత్రం అర్థం కావు, ప్రశ్నలే కలుగుతాయి. ఇంకా భక్తిహీనులు వర్ధిల్లుతారని, నీతిమంతులు నశిస్తారని వ్రాయబడినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. అవి అనేక మందికి సందేహాన్ని పుట్టిస్తున్నాయి. వాటిని గురించి వచ్చే తరగతిలో మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు సమయభావం వలన ఇంకా దీనిని కొనసాగించటం కుదరదు. కనుక ఇంతవరకు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి నీతిమంతులు వర్ధిల్లుతారు, భక్తిహీనులు నాశనం అవుతారు. ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమైంది కదా. వచ్చే భాగంలో వ్రాయబడిన మాటలలో కొందరికి సందేహాలు పుడుతున్నాయి. నీతిమంతులు నశిస్తారని, భక్తిహీనులు వర్ధిల్లుతారని ఆయా పరిస్థితులలో ఆయా చోట్ల వ్రాయబడిందని కొందరు వాటిని అపార్థం చేసుకున్నారు. వాటికి చక్కని అర్థాన్ని వచ్చే తరగతిలో దేవుని కృప వలన మనం నేర్చుకుందాం. ఇంతవరకు మీకు చెప్పబడినటువంటి పాఠాన్ని జాగ్రత్తగా మీరు అధ్యయనం చేసి నేర్చుకొని దేవుని యొక్క మాటలకు అనుకూలంగా బ్రతుకుతూ మీ బ్రతుకులను నీతిమంతుల బ్రతుకుల వలె మలచుకొని నిత్యము మీరు జీవించటానికి, నిత్యము వర్ధిల్లటానికి ఒక ఖర్జూర వృక్షము మోవిపోయినట్లుగా, లెబానోను మీద ఒక దేవదారు వృక్షము ఎదుగునట్లుగా, దేవుని మందిరంలో నాటబడిన ఒక వృక్షం వలె మీరు ఎదగటానికి, మీ జీవితం అంతా కూడా దేవునితో కొనసాగాలని, క్రీస్తు ప్రభు రక్షణలో మీరు కొనసాగాలని నేను మీకు తెలియజేస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు అనుగ్రహించిన రక్షణ మా జీవితాలకు ఒక వెలుగు. నాయన, మేము నీతిమంతులుగా మారడానికి మీ కుమారుడైన ప్రభువే కారణం. ఆయన మా పాపములను తన మీద వేసుకొని వాటిని సిలువలో భరించి తన జీవితకాలమందు వాటిని నాయన మా నిమిత్తమై శ్రమలుగా స్వీకరించి మాకు పాపక్షమాపణను దయచేసి మమ్మల్ని రక్షణలో ఆయన నడిపించారు. మీరు అనుగ్రహించిన మీ కుమారుని నిమిత్తం మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీ కుమారుని నామమందు మా జీవితాలను నూతనపరుచుకొని మీ మార్గంలో ముందు కొనసాగుటకు మాకు సహాయం చేయండి. మేము అనీతిమంతులుగా ఉన్న దశలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నీతిమంతులుగా క్రీస్తు ప్రభు ద్వారా స్వీకరించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, ఎంత గొప్ప భాగ్యంలో మేము ఉన్నప్పుడు మీ మాటలు చదువుతుంటే అన్నీ నాయన స్పష్టమైనటువంటి అర్థాన్ని మాకు ఇస్తున్నాయి. ఒకవేళ మేము నీతిమంతులుగా మారకపోయి ఉండినట్టయితే మేము కూడా అపార్థం చేసుకుని ఉంటాం. నాయన, మాకు అటువంటి దుర్దశ లేకుండా మీ చిత్తములో నడిచే భాగ్యాన్ని కల్పించినందుకు, మీ మాటలను స్పష్టంగా మనోనేత్రములు తెరచి అర్థం చేసుకునేగలిగేటువంటి భాగ్యమును కల్పించినందుకు మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ నీతిలో కొనసాగే ఈ గొప్ప ధన్యతను మాకు కలకాలము అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ,
అందుకు తగిన భక్తిని జీవితమును మేము మీకు చూపగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను పరిశుద్ధుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.